చాలా మందికి ఉన్నటువంటి భరోసా ఏమిటంటే, నేను పట్టణానికి వచ్చేసాను, భార్యను విడిచిపెట్టి వచ్చాను, భర్తను విడిచిపెట్టి వచ్చాను, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చాను, ఒంటరిగా ఉంటున్నాను, బ్యాచులర్గా ఉంటున్నాను, ఒక గదిలో ఉంటున్నాను, నేను ఏం చేసినా ఎవరు చూడటం లేదు, ఏం చేసినా ఎవరు గమనించటం లేదు, కాబట్టి నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు అనేటటువంటి భరోసా కలిగి చాలామంది ఇష్టానుసారంగా జీవించడానికి తెగిస్తూ ఉంటారు. సాధారణంగా ఒక మనిషి పాపము చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఏంటో తెలుసా మీకు? ఒంటరిగా ఉండడం. ఎవరు లేని సమయంలో, ఎవరు తోడుగా ఉండని సమయంలో మనిషి పాపం చేయడానికి తెగిస్తాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 66 పుస్తకాల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువ సమయాల్లో ఒంటరిగా ఉన్న వాళ్లే పడిపోయినట్టుగా మనం చూసాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. నువ్వు యెహోవా పట్ల భయము కలిగి ఉన్నట్లయితే, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే భయము నీకున్నట్లయితే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ జీవిత విధానం చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది.